రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని, పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ గురజాల పట్టణంలో రైతు సంఘ నాయకులు ర్యాలీ నిర్వహించారు. రైతుల పట్ల శాపంగా ఉన్న నూతన చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పట్టణంలోని ప్రభుత్వ కళాశాల నుండి గాంధీ బొమ్మ సెంటర్ మీదుగా ఆర్టీసీ బస్టాండ్ వరకు ర్యాలీ చేపట్టారు. కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం రైతు సమస్యలపై గురజాల పట్టణ తహసీల్దార్కు నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా నాయకులు ఏపూరి గోపాలరావు, గురజాల మండలం సిఐటియు కార్యదర్శి ఉదర నాగేశ్వరరావు, సిపిఐఎంఎల్ జిల్లా కార్యదర్శి బ్రహ్మయ్య, రైతు సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ చట్ట సవరణలు ఆపాలి. నాలుగోది హర్యానా అక్కడ ఉన్నటువంటి పంటలు తగలబెట్టే విషయాన్ని మన 4 అంశాలు చర్చకు వచ్చాయి. అయితే మిగతా నా 3-4 అంశాలు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంది. ఈ 1-2 అంశాలనే కేంద్ర ప్రభుత్వం పీట మూడేసి ఇంతవరకు కూడా వాటిని వెనక్కి తీసుకోలేదు. ఫస్ట్గా ఉన్నటువంటి వ్యవసాయ చట్టాలు రద్దు అనేది దేశవ్యాప్త ఏకైక ఎజెండా, రైతాంగ పోరాట ఎజెండా, ఏకైక ఎజెండా వ్యవసాయ చట్టాలు రద్దు. కానీ ప్రభుత్వం వాటిని ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదు. రెండోది, వ్యవసాయ చట్టాల రద్దుతో పాటు గిట్టుబాటు ధరల కోసం చట్టం చేయాలి. గిట్టుబాటు ధరల కోసం కనుక చట్టం చేయకపోతే మనిషి మొండెం మాత్రమే ఉంటుంది, తలకాయ ఉండదు. అందుకని అలాగే ఇప్పుడు గిట్టుబాటు ధరలు లేకపోతే ఇప్పుడు చేసుకున్నటువంటి CCI కానివ్వండి, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 22 పంటలకి మద్దతు ధరలు ప్రకటిస్తుంది సార్. రేపు ఆ మద్దతు ధరలను పూర్తిగా అవాయిడ్ చేస్తుంది. ఈ మార్కెట్ యార్డ్లు ఉండవు. ఈ రకమైన మార్క్ ఫెడ్లు కానీ, నా ఫెడ్లు కానీ, ఆయిల్ ఫెడ్లు కానీ ఏమీ కూడా ఇక జోక్యం చేసుకోవడానికి వీల్లేదు. అదేవిధంగా కంపెనీకి రైతులకు ఏదైనా తగాదా వచ్చిందని అంటే కోర్టులు జోక్యం చేసుకునే పని లేదని అంట. దానికి సంబంధించి ఎవరో RDO స్థాయి అధికారిని నియమించారు. ఒక RDO స్థాయి అధికారి ఎదుర, ఒక కంపెనీ ఎదుర ఒక రైతు నిలబడి నాకు న్యాయం కోసం అని అడిగే ధైర్యం చేయగలుగుతాడా? అందుకని ఈ వ్యవసాయ చట్టాలని చాలా దుర్మార్గమైనవి కాబట్టి ఫస్ట్ డిమాండ్, ఏకైక డిమాండ్, దాన్ని వెనక్కి తీసుకోవాలి. గిట్టుబాటు ధరల కోసం చట్టం చేయాలి. ఆ రకంగా చేసేదానికోసం మా రైతాంగం మొత్తం కూడా ఈ పోరాటం కొనసాగించింది. ప్రభుత్వం తరఫున మీరు కూడా వెంటనే కేంద్ర. మూడోది